సాక్షిగా న్యాయమే గెలుస్తుందో అహంకారానికి అంతమంటూ ప్రజా తీర్పు పలుకుతుందో చూస్తావు చట్టం ముందర కళ వచ్చుతావో. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి డైరెక్ట్గా ఏఐలో ఆయన ఫోటో తయారు చేసి పెమ్మసాని చంద్రశేఖరు అని వెనకాల మంత్రి అని చెప్పేసి పేరు పెట్టి అంబటి రాంబాబు ఈ వీడియోని రిలీజ్ చేశాడు. అంబటి రాంబాబు, నువ్వు కావాలని జైలుకి వెళ్ళటానికి కోరుకుంటున్నావు. జైలుకి వెళ్తే స్వతంత్ర సమరయోధులు లెక్కలో అనుకొని నువ్వు గొప్ప నాయకుడు అవుతావేమోనని ఫీల్ అవుతా ఉన్నావు. అంబటి రాంబాబు గతంలో స్వతంత్ర సమరయోధులు జైలుకి వెళ్తే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత జైలుకి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య నేరాలు చేసినటువంటి వాళ్ళే, ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు, అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసినటువంటి వాళ్ళు, అవతల వాళ్ళని కులాలతో తిట్టినటువంటి వాళ్ళు, ప్రత్యర్థులని తల్లుల్ని తండ్రుల్ని అపహాస్యం చేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు. నీకు జైలుకి వెళ్ళాలనే కోరిక బాగా బలంగా ఉన్నట్టుగా ఉంది. పెమ్మసాని గారు అహంకారంతో విర్రవీగుతున్నాడా? ఒకవేళ అహంకారం కనుక ఉంటే, నేను అహంకారం అనను కానీ గర్వం ఉండొచ్చు పెమ్మసాని గారికి. గుంటూరులో నేను 7 ROBలు తీసుకొచ్చాననే గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. గుంటూరులో రోడ్లు వేస్తూ ఉన్నాననే గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. గుంటూరు జనరల్ ఆసుపత్రిని మొత్తం రాష్ట్రంలో ఎవరు ఏ పెద్ద వ్యాధితో వచ్చినా కూడా బ్రహ్మాండమైన వైద్య సౌకర్యాలు అందే విధంగా చేస్తున్నాను అనేటువంటి గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. నేను బాగా చదువుకున్నటువంటి వాడిని, గొప్ప అవకాశం నాకు వచ్చింది, ఈ అవకాశాన్ని నేను పనిచేసి ఉపయోగించుకోవటం వల్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి అనుకోవచ్చు, మంచిదే కదా. ఆ పనులు చేస్తే చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళ్తారా? ఆడపిల్లలతోటి అసభ్యంగా మాట్లాడితే జైలుకి తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకో. వెళ్ళొచ్చావు. చంద్రబాబు నాయుడు గారు తల్లిని బూతులు తిడితే జైలుకి తీసుకెళ్తారు, వెళ్ళొచ్చావు, గుర్తుపెట్టుకో. ఎస్సీల్ని ఎస్టీల్ని పేరు పెట్టి తిడి